హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి హెల్తీ దోస రెసిపీని షేర్ చేసుకోబోతున్నానండి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ దోస అనేది చాలా ఉపయోగపడుతుంది. హెల్తీగా బరువు తగ్గాలనుకునేవారు ఈ దోసని తప్పక ట్రై చేయండి. హెల్తీగా బరువు ఇట్టే తగ్గిపోతారు. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇది చేయడం కోసం నేను ఒక పెద్ద గ్లాస్‌తో 1 గ్లాస్ వరకు రైస్‌ని తీసుకుంటున్నాను. అలాగే చిన్న గ్లాస్‌తో ముప్పావు గ్లాస్ వరకు కందిపప్పుని, అర గ్లాస్ వరకు మైసూర్ పప్పుని, అర గ్లాస్ వరకు పెసరపప్పుని, అలాగే 1 గ్లాస్ వరకు మినపగుళ్ళను తీసుకుంటున్నానండి. అలాగే పావు గ్లాస్ శనగపప్పుని, 1 గ్లాస్ వరకు అటుకులను తీసుకోవాలి. అలాగే కొంచెం పల్లీలను వేసుకోవాలండి. అలాగే కొద్దిగంత మెంతులను కూడా వేసుకోవాలి. మీరిక్కడ గ్లాస్‌తో బదులుగా కప్ తీసుకున్నట్లయితే 1 కప్పు రైస్‌కి అన్నీ అరకప్పు చొప్పున తీసుకోండి. సరిపోతుంది. ఇవన్నిటిని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్‌ని యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలండి. ఇవి దాదాపు 7-8 అవర్స్ నానాలన్నమాట. ఓవర్ నైట్ నానబెట్టేసేయండి. నేనైతే నానబెట్టేసాను. ఇది తెల్లవారుజామున చూపిస్తున్నానండి. మనకైతే అన్ని పప్పులు బాగా నానిపోయాయి. ఇలా 7-8 అవర్స్ నానితేనే మనకు పప్పులనేవి బాగా నానుతాయండి. ఇలా నానిన వాటిని మరొకసారి వాష్ చేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. మనం దోస పిండిని ఏ విధంగా పట్టుకుంటామో అదే విధంగా ఈ దోస పిండిని పట్టుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పెద్ద మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోండి. ఇలాగే పిండి మొత్తాన్ని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. మీరు కావాలంటే ఇది ఒక 5-6 అవర్స్ నానబెట్టొచ్చండి. నేనిక్కడ ఒక 2 గంటల పాటు పక్కన పెట్టానండి. 2 గంటల తర్వాత కొంచెం పులుస్తుంది. ఇప్పుడు ఇలా పులిసిన దాంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఈ పిండి అనేది మనకి పులిసినా పులవకపోయినా దోస టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పిండిని దోసలాగా వేసుకోవాలి. ఇందులోకి మీరు కావాలంటే క్యారెట్‌ని, అలాగే కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి మీకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకొని కూడా దోస వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ప్లెయిన్ దోస వేస్తున్నాను. పైనుంచి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి. ఈ దోసని ఆయిల్‌కి బదులుగా బటర్‌తో కాల్చుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి, వేరే పిండిలోకి నేను జీలకర్ర, కరివేపాకు వేశానండి. దీన్ని కూడా దోసలాగా వేసుకోవచ్చు. ఇలా జీలకర్ర వేయడం వల్ల మనకి డైజెషన్ అనేది కూడా చాలా బాగా అవుతుంది. చూడండి, టేస్టీ అండ్ హెల్తీ దోస రెడీ. ఇలానే మీకు నచ్చినన్ని దోసలు వేసుకొని తినండి. ఎన్ని దోసలు తిన్నా కూడా శరీరం దృఢంగా అవుతుంది, కానీ బరువు మాత్రం ఇట్టే తగ్గిపోతారు. చాలా అంటే చాలా హెల్తీ అండి. మనకు కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ ఈ దోసలో ఉంటాయి. పప్పు నచ్చని వాళ్ళకి ఈ దోస వేసి పెట్టండి. వారికి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయి. రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.